DR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వంశధార విద్యుతంగా ఉప్పొంగి నది పరివాహక గ్రామాలు పంట పొలాలు అతలాకుతలం కావడంతో ఈ రోజు కొత్తూరు మండలం నౌగం రెవెన్యూలో సిరుసువాడ, కుంటిభద్ర, వసప, మాదనాపురం, నిబాగం, పాతపాడు, కడుము, పోట్లూరు, పాపువారం, కుదిగ్గం, బంకి, ఆకులతంపర, శోభనాపురం గ్రామాలలో బీజేపీ నాయకులతో కలిసి నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు గారు అధికారులతో ఫోన్లో ఆయన మాట్లాడి వెంటనే నష్టపోయిన పంటలకు వెంటనే అధికారులు అన్ని గ్రామాలను పరిశీలించి నష్టపరిహారం వెంటనే చెల్లించే విధంగా భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా శాశ్వత పరిష్కారం చూడాలని ఆయన అన్నారు. అదేవిధంగా జిల్లా అధ్యక్షులు వంశధార రైతులందరికీ జేఏసీ ఏర్పాటు చేసుకుని అన్ని గ్రామాల నుండి 5 చొప్పున ఏర్పడి ప్రభుత్వానికి విన్నవించాలని భారతీయ జనతా పార్టీ తరఫున అన్ని సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు. సెంటర్లో ఉండి ఉండిపోయింది. అంగూరు గ్రూప్ కొంత గ్రూప్ కొంత అంత కలిపితే 600 సుమారుగా 6-7 ఎకరాలు పూర్తి పోయినట్టు. మరి పూర్తి డిపార్ట్మెంట్ చూసుకుని వెళ్ళిపోవడమే. ఒక మూల పోయడం తప్పించి ఇంకేముంది. పేపర్లు రావాలి కదా మా ఊరు. అవును కాదు సిరిసోడ అది దగ్గర కదా, దగ్గర చూసుకొని వెళ్ళిపోవడమే. ఇంకా మేము ఏమని అడుగుతాం చెప్పు. ఇంతకు ముందున ఎరువులు లేక పాపం వాటి వల్ల ఏదో బాధ బంది పడి అలాగా వ్యవసాయము రైతులు చేసి అది అయిపోయిన తర్వాత ఏదో చేను అయిందన్నోడికి ఇది ఒక ప్రాబ్లం మాకు. వరద ఎఫెక్ట్ ఎక్కువైపోయి వీళ్ళకి అయిపోయింది. చూడండి అక్కడ ఆ చెట్టు వీడియో వచ్చింది, ఆ చెట్టుకి వీడియో వచ్చింది, ఆ చెట్టుకి తీయండి వీడియో. అంత వాటర్ అక్కడ వరకు వచ్చింది. ట్రాక్టర్ అక్కడ చాలా దూరం. మాకు మాకు సాయం చెయ్యక్కర్లేదు సార్. మాకు పోయి చింతలేదు. మాకు ఒక్క కరగొట్టిచ్చు సార్. ఇప్పుడు మా విలేజ్ కి ఎదర విలేజ్ అది ఏది ఇప్పుడు పిల్లి రోడ వాళ్ళకి గొట్ట పక్క అయిపోయింది. వాటర్ అంతా ఇటే వచ్చేస్తుంది. పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రతి విలేజ్ సమస్య సుమారు 15,000 ఎకరాల దగ్గర ఉంది మొత్తం. ఈ ముంపు గురవుతుంది అన్ని వేలకి. దీనికి పరిష్కారం అన్నిటికంటే అంటే ప్రతి సంవత్సరం వరద వస్తుంది. సొల్యూషన్ ఏంటంటే కరకట్ట చేయమంటే ప్రభుత్వం చేయడానికి ముందుకు రావచ్చు, రాకపోవచ్చు, ఇండివిజువల్ వెళ్తే జరగదు. దీనికి ఈ కరకట్టకి సాధన సమితి అంటే ఒక జేఏసీ అనేది ఫామ్ చేసి ప్రతి గ్రామం నుండి ఏ విలేజ్ గ్రామాలు పంట పొలాలు నష్టపోతున్నారు వీళ్ళందరూ ఒక కమిటీ లాగేసుకొని జేఏసీలా ఫామ్ చేసి మీరు కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇచ్చి ఒక పంచాయతీతో ఒక రైతుతో సమస్య కాదండి, ఇది మొత్తం ఈ మండలం నుండి 15,000 గ్రామాలు 15,000 ఎకరాల సమస్య ఇది. దీనికి సొల్యూషన్ అంటే ఫండ్ ఎక్కడ ఉంది అంటారు. ఫండ్ మనం ఒక్కటే చెప్పాల్సింది. మీరు వంశధార నీరు ఇచ్చాపురం వరకు ఉద్దానం వరకు తీసుకెళ్లిన దానికి లేని సమస్య ఈ పెద్ద సమస్య కాదు. ఆ ప్రాజెక్ట్ లో ఇది 1-2% కూడా వాల్యూ ఉండదు. అక్కడ 1,000 కోట్లు కావాలి, మాకు ఇక్కడ 10 కోట్లు అయిపోద్ది. 40-50 కోట్లు ట్యాంక్ అంటే దీని ఎస్టిమేషన్ ఏంటంటే 4-5 కిలోమీటర్లు చేయించండి అయిపోతుంది. వరదది ఎలాగా మనము గ్రౌండ్ షాట్స్ చూసుంటారు కాబట్టి అది మీరు అన్నట్టు ఎన్నో సంవత్సరాల నుంచి ఇదైతే సమస్య వచ్చినప్పుడు వరద అనేది ధారాళంగా సరే వచ్చినప్పుడు వరద ధారాళంగా వచ్చేస్తుంది. గుడ్ల మీద ఆ టైంలో
ఊరు అష్టదిగ్గజం అయిపోయి ఊర్లో ఉన్న వాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఆ టైంలో భగవంతుడి దయ వల్ల ఆరోగ్యాలు సాగుకుంటే వెళ్ళగానే పొరపాటుని ఏ ఆరోగ్యానికి ఇదైనా లేకపోతే గర్భిణీస్తులు ఉన్నా పిల్లలకు బాగోలేకపోయినా ఇంకోటైనా మరి ఇంకా అది ఆ పరిస్థితి ఆలోచించలేము. ఎందుకంటే ఇంకొక వెళ్ళడానికి ఒక మార్గం అనేది లేకపోతుంది. మీ అందరితో అందరి దగ్గర రైతులతో మాట్లాడి ప్రతి పంచాయతీలో ఉండే రైతులతో మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే కరకట్ట అనేది సమస్య, కరకట్ట సాధన ఒక కమిటీ లాగా ఫార్మ్ అవ్వాలా. ఎందుకంటే ఒక విలేజ్ ఒక రైతు లాగా కాకుండా, ఎందుకంటే అందులో అన్ని పార్టీలు ఉంటారు, అన్ని మేధావుల గ్రూపులను పెట్టండి, ఒక 20-30 మంది కమిటీ అవ్వండి, కలెక్టర్ రిప్రజెంటేషన్. మా వైపు నుండి ఏం కావాలని నేను కూడా ఉంటాను, మా పార్టీ నుండి కూడా ఉంటాను, నేను ఉంటాను వ్యక్తిగతంగా. మీకు ఏ సహాయం కావాలంటే నా చేతనైన చోట నేను సహాయం చేస్తాను. మనం చేసి అవసరమైతే నిరాహార దీక్ష కింద కూర్చుంటే మీకు 40-50 కోట్ల వరకు అయితే శాంక్షన్ చేయడం పెద్ద కష్టమైన పని అయితే నేను అనుకోను. అది ఆ బడ్జెట్ తో కంపేర్ చేస్తే ఈ బడ్జెట్ చాలా తక్కువ, దాంట్లోనే ఎడిషనల్ ఎస్టిమేషన్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే సార్, మాకు ఆ మదనాపురంకు కొంత గట్టేసారు సార్, ఇక్కడ ఒకటి గట్టేసారు సార్. మాకైన మాట ఏమో ఇంతవరకు చుట్టుపక్కల ఊరికి ఈ రైతులకి నష్టపరిహారం కూడా ఇచ్చారు, మాకు ఆ నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ఇంకోటి ఏంటంటే ఒక ఎకరా నెంబర్ ఉంది అనుకోండి సార్, అందులో 10 సెంట్లు పడితే మిగతా 90 సెంట్లు కూడా 22 కాలం చెప్పి చాలా ఇబ్బందులు అవుతాయి. అలా సందర్భంగా రైతులు ఇలాంటి సమస్యలన్నింటికి కూడా ఇండివిజువల్ గా వెళ్తే ఏది సమస్య పరిష్కారం. మీరు యూనిట్ వెళ్ళాలా, మీరు ఒక జేఏసీ లా ఫార్మ్ చేయండి, ఏమేమి సమస్యలు ఉన్నాయి దాన్ని పెట్టండి. పెట్టి ఈ జేఏసీ సాధన సమితి అంటే ఇప్పుడు ఎక్కడైనా ఏ సమస్య వచ్చినా 10 మంది కూర్చొని ఒకటే చేస్తేనే సాధించగలరు. ఒక్కడి వల్ల ఏది అవ్వదు, ఒక్కడేమీ చేయలేడు. కాబట్టి మీరందరూ ఒక కమిటీలాగా ఫామ్ అయ్యి ఈ వంశధార కరకట్టలు జేఏసీ అని దాంట్లో ఇది కూడా పెట్టండి. మీకుండే 22A సమస్య ఏదైతే ఉందో అది చాలా దగ్గరలో ఉంది, మీకున్నట్టే కొన్ని దగ్గరలో కొన్ని గ్రామాలు ఉన్నాయి, అది తప్పులు పెడతారు. కేవలము అందులో తీసుకునేది పెట్టామా, అది సబ్ రిజిస్టర్ పంపించారు లిస్టు, ల్యాండ్ కూడా రిజిస్టర్ అంటే ఒక సర్వే నెంబర్ ఒక ఎకరా ఉంది అనుకోండి సార్. మీకు 22A అంటున్నారు, ఇంకొకటి నక్షత్ర భూములు అంటున్నారు, ఇంకోటి సమస్యలు కూడా అందరు కలిసి యూనిట్ గా వెళ్ళి చేస్తూ అవుతారు తప్ప ఇండివిజువల్ గా ఎవరు చేయలేరు.